మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని. మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో మనము ముద్ర వచ్చేసి కడుపు నొప్పికి, కడుపు నొప్పి బాగా తీవ్రంగా వేధిస్తుంది అన్నప్పుడు, అంటే రకరకాల కడుపు నొప్పులు ఉంటాయంటండి. ఒక రకము అనేది దగ్గర దగ్గర 300 రకాలు ఉంటాయంట దీంట్లో చెప్పడం జరిగింది. మనకు ఏదో ఒకటి కడుపు నొప్పి అంటే ఒకటి అని అనుకుంటామంట, కానీ చాలా రకాల కడుపు నొప్పులు అనేది ఉన్నాయంట. ఆ కడుపు నొప్పుల్లో బాగా వేధిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో రైట్ లెఫ్ట్ ఈ భాగాలు రెండు కూడా కొంచెం తేడా అయిపోతాయంట. రైట్ కానీ లెఫ్ట్ కానీ అంటే ఎలా అంటే, ఇప్పుడు మన చేతులు ఇలా అరచేతులు ఉన్నాయి కదండి, ఇక్కడ ఈ గీతలు ఉంటాయి, ఈ 3 గీతలు. లిటిల్ ఫింగర్ ఉందనుకోండి, ఇక్కడ 3 గీతలు ఉంటాయి. ఈ కింద కూడా, ఈ కింద అరచేయి భాగంలో కూడా గీతలు ఉంటాయి కదా. ఇలా 2 జత చేసామనుకోండి, మనం బాగున్నాము అంటే ఈ గీతలు అనేటివి ఇలా ఇలా పట్టుకొని చూస్తే ఈక్వల్ అవుతాయంట. కానీ ఎప్పుడైతే కడుపు నొప్పి అనేది వచ్చిందంటే ఇవి ఇలా ఇలా మనం దగ్గర చేస్తే అవి సమంగా ఉండవంట. దానికి గుర్తు ఇలా 2 సమంగా ఉండవు, ఇలా తేడా అయిపోతుందంట బాడీలో. ఆ వాత పిత్త కఫ దోషాల వల్ల కానీ మనకు లోపల ఇంకేదైనా సమస్య కానీ వస్తే ఈ గీతలు అనేటివి సమంగా ఉండవు. అలాంటప్పుడు మనం ఏ ముద్ర వేసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ శంఖ ముద్ర అంటారు. ఈ ముద్రను వేయడం ద్వారా మనకు ఈ కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఇలా లాక్ చేసుకుంటాం, మామూలుగా ధ్యానానికి కూర్చున్నట్టు లాక్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో బొటన వేళ్ళు, ఇవి ఇలా పెట్టేస్తాం. అందరికీ కనిపిస్తుందా? ఇలా లాక్ చేస్తాము. లాక్ చేసి ఇలా దగ్గరకు తీసుకున్న బొటన వేళ్ళు ఇలా పెట్టేస్తాం. చూడండి, ఇది శంఖముద్ర అంటారు అనమాట. ఈ శంఖముద్ర వేసుకోవడం ద్వారా ఈ రైట్ లెఫ్ట్ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో అది మనకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. బ్యాలెన్స్ అయ్యేసి అలాగే ఈ కడుపులో ఏదైతే సమస్య ఏ కారణం చేత వచ్చినా కూడా ఈ సమస్య అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది అన్నమాట. మనం చేయగా 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 అంటే అప్పుడప్పుడు మనకు ఈ సమస్య అయితే వస్తూనే ఉంటుంది అనుకోండి. కొంతమందికి వాళ్ళు ఇలా సాధన చేస్తూ ఉన్నారనుకోండి, రోజు ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు చేస్తా వచ్చినారంటే ఈ నొప్పి ఏదైతే ఉందో ఈ ముద్ర ద్వారా, ఈ శంఖ ముద్ర ద్వారా చక్కగా తగ్గుతుంది. అలాగే ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా సమంగా వస్తాయి. అలా లేని వాళ్ళకు మనకు బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ శంఖ ముద్రను మనము ప్రతిరోజు చేసుకోవచ్చు. వీలైతే మార్నింగ్ టైమే, పొద్దున్నేనే, అంటే ఒక 8 లోపలే చేయడం మొదలు పెట్టారంటే ఆ టైంలో అట్లా పొద్దున్నేనే చేస్తే మనకు ఫలితం అనేది బాగా వస్తుంది అనమాట. దీనికి మనము వేడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయడం కూడా ముఖ్యం అన్నమాట. ఆ వేడి పదార్థాల ద్వారా కూడా మనకు ఈ సమస్య అనేది రావచ్చు. అలాగే మన బొడ్డు భాగంలో ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ రోజు కొంచెం వేసుకొని పడుకునే ముందు వేసుకుంటే కూడా మనకి ఈ సమస్య అనేది తగ్గిపోతుంది అన్నమాట.